ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా సంతృప్తి కలగదు. విధి వారి వంద లేని సందర్భంలో విధి లేని పరిస్థితుల్లో భగవంతుడు ఆ రకంగా బిడ్డనిచ్చిన తర్వాత ఏ రకంగా మనం పోషించుకోవాలి, ఏ రకంగా పెద్దలు చేయాలి, ఏ రకంగా వారి విద్య చెప్పించాలి, ఏ రకంగా మంచి విద్యావేత్తలైన తర్వాత కనీసం వికలాంగులైనా మరొకరైనా వారికి ఒక ఉద్యోగం దొరికే బతికే అవకాశం ఉంటుందని అయినా మీరు ఎన్నో కళలు ఉంటున్నారు. మాది కళల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విధాలు మీకు అందుబాటులో ఉండడమే కాకుండా ఈరోజు దివ్యాంగులకి ఉద్యోగాల్లో కూడా ఒక 3% రిజర్వేషన్ పెట్టిన ప్రభుత్వాన్ని ఈ రోజు మనం అభినందించాలి. అదే కాకుండా మన ప్రభుత్వ పరంగా వస్తున్న ఉద్యోగాల్లో అక్కడక్కడ దివ్యాంగులకు ఇస్తున్న సందర్భాలు ఈ రోజు మన పురాతన ఆదివాసీలో దాదాపు 33,000 మంది వివిధ రకాల దివ్యాంగులు ఉన్న సందర్భంలో మన ప్రభుత్వం ఆదుకునే సందర్భాలు, చదువుతున్న సందర్భం వారికి మరి చదువు కోసం తప్పిస్తున్న కార్యక్రమాలు ఈ ప్రభుత్వానికి వికలాంగులందరూ ఈ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరూ. ఏ రకంగా వారికి వసతులున్నా, ఏ రకంగా వారు కోరుకున్నా ఆ రకంగా ఈ ప్రభుత్వం మీకు అన్ని సందర్భంలో అండగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం.